ఇన్స్పెక్టర్ సంధ్య ఆర్టిస్ట్ని పిలిపించి క్రిష్ చేత సిరి పోలికలు చెప్పించి బొమ్మ గీయిస్తూ ఉంటుంది. క్రిష్ తన తల్లి పోలికలను ఆర్టిస్ట్కి చెబుతూ ఉంటే ఆర్టిస్ట్ లక్ష్మీ బొమ్మ గీస్తూ ఉంటాడు. మరోవైపు జేడీకేడి ఇద్దరు కూడా తమ దగ్గరున్న డ్రైవర్ ఫోటో ఆధారంగా చనిపోయింది డ్రైవర్ కాదన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రమాదంలో సిరి కూడా బతికి ఉంటుందని బలంగా నమ్ముతూ ఎలాగైనా సరే శకుంతల కుట్రలను బయటపెట్టాలని చెప్పి జేడీకేడి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. మరోవైపు సిరి ఎలా ఉంటుందో ఎలాగైనా సరే బొమ్మ గీయించాలని చెప్పి ఆర్టిస్ట్ని సంధ్య క్రిష్ వాళ్ళ ఇంటికి పిలిపిస్తుంది. ఆ ఆర్టిస్ట్ వచ్చి క్రిష్ చెప్పినట్టుగానే సిరి పోలికలతో బొమ్మని గీస్తూ ఉంటాడు. తన తల్లి ఎలా ఉంటుందో క్రిష్ ఆ ఆర్టిస్ట్కి వివరిస్తూ ఉంటాడు. మరోవైపు జేడీకేడి ఇద్దరూ కలిసి శకుంతల గెస్ట్ హౌస్లన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. క్రిష్ తన తల్లి పోలికలను చెప్పడంతో ఆర్టిస్ట్ బొమ్మ వేయడం పూర్తి చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్టుగానే బొమ్మ గీశాను, ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి ఆ ఆర్టిస్ట్ చెప్పడంతో సంధ్య ఆ బొమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. లక్ష్మి పోలికలతో ఉన్న ఆ బొమ్మను చూసి సంధ్య ఒక్కసారిగా షాక్ అవుతూ క్రిష్ ఒకసారి సరిగ్గా చూడు, తనే మీ అమ్మనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు క్రిష్ అవును మేడం, తనే మా అమ్మ అని చెప్పి అమ్మ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో సంధ్య ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే సిరి లక్ష్మి ఇద్దరు ఒకటే అన్నమాట. విహరి గారి దగ్గర నుండి లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చి సిరి అని పేరు మార్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిందనమాట అని చెప్పి సంధ్య అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని జేడీకి చెప్పాలనుకుని జేడీకి ఫోన్ చేస్తుంది. చెప్పండి సంధ్య గారు అని చెప్పి జేడీ కార్ పక్క కాపి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సిరి ఎలా ఉంటుందో తెలిసిందా అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటే తెలిసింది జేడీ, సిరి లక్ష్మి ఇద్దరూ కూడా ఒకటే అని చెప్పి ఒకప్పుడు లక్ష్మి విహరి ఇంట్లోనే ఉండేది. విహరికి బాగా కావలసిన మనిషి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడతాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటే జేడీకేడి ఇద్దరు కూడా సంధ్య మాటలు విని ఆశ్చర్యపోతారు. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సంధ్య గారు. ప్రమాదంలో చనిపోయాడు అనుకున్న డ్రైవర్ బతికే ఉన్నాడు. అతన్ని ఆ శకుంతల బంధించి ఉంచిందని, అలాగే డ్రైవర్తో పాటు సిరి అంటే లక్ష్మి కూడా బతికి ఉంటుందనేది మా బలమైన నమ్మకం. ఎలాగైనా సరే ఆ శకుంతలను డ్రైవర్ని సిరిని కాపాడి మేము తీసుకువస్తాం. విహరి గారిని ఇరికించాలని చూసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి అంటూ ఉండడంతో సరే జేడీ అని చెప్పి సంధ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇదంతా వింటున్న కానిస్టేబుల్ పక్కకు వచ్చి శకుంతలకి ఫోన్ చేస్తాడు. అక్క, నీకు చెప్పాను కదక్క, నా కూతురు పెళ్ళని మా అల్లుడు బంగారు నెక్లెస్ చేయించమని అడుగుతున్నాడని చెప్పాను కదా అని అంటూ ఉంటే రే అది గుర్తుందిలేరా, ఏం చెప్పడానికి ఫోన్ చేసావో ముందు అది చెప్పు అని శకుంతల అంటూ ఉంటుంది. అక్క, ఇప్పుడే ఆర్టిస్ట్ ఆ సిరి పోలికలతో బొమ్మ గీసాడక్క అని చెప్పి అంటూ ఉంటే రే ఎలాగైనా సరే సిరి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియకూడదని చెప్పాను కదా, ఏదో ఒకటి చేసి ఆ ఆర్టిస్ట్ బొమ్మ గీయకుండా ఆపమన్నాను కదా అని శకుంతల అంటూ ఉంటుంది. అక్క, నేను చాలా ప్రయత్నించానక్క, కానీ మా మేడం ఇక్కడే ఉండడం వల్ల నేను ఆపలేకపోయాను. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మా మేడంకి ఆ సిరి తెలుసట. తన పేరు సిరి కాదు లక్ష్మి అని మా మేడం అంటుంది. ఆ సిరికి విహరికి మధ్య కూడా ఏదో సంబంధం ఉందట. ఆ సిరి వెనకాల చాలా పెద్ద కథ ఉందని నాకు అనిపిస్తుంది అక్క అని చెప్పి ఆ కానిస్టేబుల్ వడ్డీ శకుంతలకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతూ రే ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఇంత మెల్లిగా చెబుతావేంట్రా, ఆ సిరి నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మామూలుది కాదని అర్థమవుతుంది. దానివల్ల ముందు ముందు నాకు చాలా పెద్ద ఉపయోగమే ఉంటుందనిపిస్తుంది. నీ బంగారం సంగతి
నేను తర్వాత ఆలోచిస్తాను, ముందు ఈ సమస్యలన్నీ తీరనివ్వు, ఆ తర్వాత చూస్తాను అని చెప్పి శకుంతల ఫోన్ పెట్టేసి ఇక వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది. రేయ్, ఆ సిరి ఇంకా మీ దగ్గరే జాగ్రత్తగా ఉంది కదా అని చెప్పి శకుంతల అడుగుతుంటే, అవునక్క, మా దగ్గరే క్షేమంగా ఉంది, దాన్ని వేసేయమంటావా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. వద్దురా, దాన్ని ఏం చేయొద్దు, ఎప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్పి శకుంతల రౌడీలకు చెప్పడంతో, అలాగే అక్క అని చెప్పి, రే, దీన్ని వేసేయొద్దని అక్క చెప్పింది, ఇది ప్రాణాలతోనే ఉండాలట, జాగ్రత్తగా కాపలా కాయండి, ఆ డ్రైవర్ గాడి సంగతి ఏంటో చూసొస్తాను అని చెప్పి అక్కడున్న ఒక రౌడీ డ్రైవర్ దగ్గరికి వెళ్తాడు. రే, ఎవరు మీరు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు. రే, మర్యాదగా నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, మా పని పూర్తయిన తర్వాత అప్పుడు నిన్ను ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి రౌడీలు డ్రైవర్ని బెదిరిస్తూ ఉంటారు. మరోవైపు జేడీకేడీ ఇద్దరూ కూడా శకుంతలకు సంబంధించిన గెస్ట్ హౌస్లన్నీ వెతకడం మొదలు పెడతారు. ఇక అలా వెతుకుతూ అడవి మార్గంలో నుండి పక్క ఊర్లో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటారు. ఇక అలా వాళ్ళు వెళ్తూ ఉండగా అక్కడ అడవిలో వాళ్ళకి ఒక డెలివరీ బాయ్ కనిపిస్తాడు. ఇదేంటి, ఈ డెలివరీ బాయ్ ఈ అడవిలోకి వెళ్తున్నాడు, అసలు ఈ అడవిలో ఎవరు ఫుడ్ ఆర్డర్ చేసుంటారు అని చెప్పి డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇంత అడవిలో నుండి ఫుడ్ ఆర్డర్ చేశారా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటే, అవును మేడం, ఈ అడవిలో నుండి ఆర్డర్ వచ్చింది, లోపలికి ఏదో బిల్డింగ్ ఉన్నట్టుగా నాకు లొకేషన్ చూపిస్తుందని చెప్పి అంటూ ఉంటే, ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారో ఆ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా, ఆ నెంబర్ నాకు షేర్ చేస్తావా అని చెప్పి జేడీ అడుగుతుంది. ఇక దాంతో సరే మేడం అని చెప్పి అతను ఆ నెంబర్ చెప్పడంతో ఆ నెంబర్ని ట్రేస్ చేసి జేడీకేడీ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఫుడ్ ఆర్డర్ చేసింది ఆ శకుంతల మనుషులే అయ్యి ఉంటారు అని చెప్పి జేడీ అనడంతో ఇక కేడీ, అవును జేడీ, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వాళ్ళు ఆ అడవిలో నుండి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళకి అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లో రౌడీలు నలుగురు కూడా బయట సిగరెట్ తాగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి బయట ఉన్న రౌడీలందరినీ కూడా చితక్కట్టి లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రౌడీలను కొట్టి లోపలికి వెళ్ళేసరికి డ్రైవర్ని కట్టిపడేసి ఉంచడంతో డ్రైవర్ని జేడీకేడీ ఇద్దరు కూడా కాపాడతారు. నువ్వు ఆటో డ్రైవర్వి కదా, ఆ రోజు నీతో పాటు ఒక అమ్మాయి కూడా ఆటోలో ఉండాలి కదా అని వాళ్ళు అడగడంతో, అవును మేడం, తను అదిగో ఆ రూమ్లోనే ఉంది అని చెప్పి అక్కడ కార్నర్లో ఉన్న ఒక చీకటి గదిని డ్రైవర్ జేడీకేడీ ఇద్దరికి చూపించడంతో వాళ్ళు వెళ్ళి అక్కడున్న లక్ష్మిని క్షేమంగా విడిపిస్తారు. సిరి, మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలని చెప్పి జేడీకేడీ ఇద్దరు కూడా సిరిని తీసుకొని వస్తూ ఉండగా ఇక వాళ్ళలో ఒక రౌడీ సిరి తల మీద బలంగా కొట్టడంతో తన తలకు బలమైన గాయం అవుతుంది. జేడీకేడీ ఇద్దరు కూడా ఆ రౌడీని చితక్కొట్టి ఇదంతా చేయించింది శకుంతలే కదా అని చెప్పి అడుగుతూ ఉండడంతో ఇక అప్పుడు శకుంతలతో పాటు అంబిక, సుభాష్ల పేర్లను కూడా ఆ రౌడీ జేడీకేడీలకు చెబుతాడు. ఇక దాంతో జేడీకేడీ ఇద్దరు కూడా లక్ష్మిని కాపాడి స్పృహ కోల్పోయిన లక్ష్మికి ట్రీట్మెంట్ చేయించి పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తూ ఉంటారు. మరోవైపు సంధ్య కూడా కృష్ణ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడ పోలీస్ స్టేషన్లో సంధ్య విహారీతో, విహారీ, నీకు ఒక గుడ్ న్యూస్, సిరి బతికి ఉంది, సిరి మరెవరో కాదు లక్ష్మిని, క్రిష్ కూడా నీకు లక్ష్మికి పుట్టిన కొడుకు, క్రిష్ని కన్న కొడుకని సంధి చెప్పడంతో విహారీ ఆనందంతో క్రిష్ని హత్తుకుంటాడు. ఇక కొద్దిసేపటికే జేడీకేడీ ఇద్దరు కూడా లక్ష్మిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారు. ఇక ఎప్పుడైతే చాలా ఏళ్ళ తర్వాత విహారీ లక్ష్మిని చూస్తాడో ఎంతగానో ఆనందపడిపోతూ ఎమోషనల్ అవుతూ లక్ష్మిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. విహారీ గారు, ఇదంతా జరగడానికి కారణం మీ అత్తయ్య అంబిక, సుభాష్, మా వాళ్ళని పంపించాము, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువస్తున్నారు అని చెప్పి జేడీ చెప్పడంతో ఇకప్పుడు
ఇదంతా చేసింది మా అత్తయ్య అంటే నేను నమ్మలేకపోతున్నానని చెప్పి విహారీ షాక్ అవుతాడు. ఇక ఇంతలోనే కొంతమంది పోలీసులు అంబికని సుభాష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.